ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. 4 ఇళ్లను చూసాము, అక్కడ రిజెక్ట్ చేసాము. వాస్తు చూపించుకొని కట్టించుకోండి, ఇబ్బందులు పడద్దు. ఈరోజు మనం శ్రీమతి అన్నపూర్ణ గారు అండ్ నాగేశ్వర్ గారు మనతో వాస్తు సర్వీసెస్ తీసుకొని ఒక ఇంటి నిర్మాణం చేశారు. సో వారు గతలోకి రాకముందు ఒక 4 ఇళ్లను చూసాము, అక్కడ రిజెక్ట్ చేసాము. చేసిన తర్వాత ఓపికతోటి ఉన్నారు కాబట్టి మనకు ఒక ఇలాంటి ఇల్లు దొరకగలిగింది. సో వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఈ సలహా వల్లనే మేము ఇంత మంచి ఇంట్లో ఉండగలుగుతున్నామండి. ఆయన కూడా మాకు ఓపికగా అన్ని వివరంగా చెప్పారు. మేము అంతకుముందు ఇల్లు చూపించిన అవి వద్దు అన్నారు. ఆయన సలహా మీద మేము ఈరోజు ఈ ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నామండి. చాలా బాగుంది మాకు కూడా ఇల్లు. మీరు కూడా వాస్తు చూపించుకొని కట్టించుకోండి, ఇబ్బందులు పడద్దు. థ్యాంక్ యూ మేడం. సార్ నాగేశ్వర్ గారు, మా సర్వీసెస్ తీసుకున్నారు కదా, అప్పుడు మనతో జర్నీ చేసినప్పటి నుంచి అంటే మనం 2-3 ఇళ్ళు కూడా వద్దనుకున్నాం, కొంత ఇబ్బంది అనిపించింది. మీకు అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందండి. అంతకుముందు అంటే దాంట్లో ఉండే డిఫెక్ట్స్ చెప్పారు. ఆ డిఫెక్ట్ల వల్ల మీ మాట నమ్మి వెయిట్ చేసాం. దగ్గర 4 to 5 months తిరిగాము. తిరిగి మా బెస్ట్ వన్ని చూస్ చేసుకోగలిగాము. థ్యాంక్ యూ ఫర్. ఫీజుల గురించి కూడా మీరు ఆలోచించొద్దండి. ఆంజనేయ సార్కి ఇచ్చిన అమౌంట్కి మనకి పర్ఫెక్ట్గా ఆయన మనకి డెఫినెట్గా లాభపడేటట్టే చూస్తారండి. వాటి గురించి ఆలోచించకుండా ఆయన సలహా తీసుకొని మీరు ఓపికగా ఆయన చెప్పినట్టు విని 1 కాదు 4 అయినా తిరిగి చివరికి ఆయన పర్ఫెక్ట్ అన్న హౌస్లోనే మీరు ఉంటే మీకు బాగుంటుందండి. మా అనుభవం మేరకు మేము అది చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరు నిజంగా మీ ఓపిక కూడా ధన్యవాదాలు. కూడా నేను ఏదైనా వద్దన్నా కూడా సెకండ్ థాట్ లేకుండా ఆగి మళ్ళీ మాకు మా అవసరాలు తీరేటట్టుగానే మేము ఉంటేనే తీసుకుంటాం సార్, మీరు అలాంటిది మాకు సెలెక్షన్ చేయండి అన్నారు. మేము వాటితో 4 ఇళ్ళు తిరిగాము. 4 ఇళ్లలో కొన్ని బాగుండేవి, కొన్ని విషయాలల్లో మన అవసరాలు తీరవు అన్నప్పుడు వాటిని కాంప్రమైజ్ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వెతుకుతుంటే ఇది దొరికింది. సో దీంట్లో కూడా ప్లస్ మైనస్ చూసుకున్న తర్వాతనే వచ్చాము. తర్వాత వాళ్ళు ఈరోజు చెప్తున్నారు 100% మా ప్రతి అవసరం తీరేటట్టుగా ఉంది. ఈవెన్ ఇక్కడ వచ్చిన చూస్తే మెయిన్ ఇది సాయంత్రం ఇక్కడ టీ తాగితే బాగుంది అంటున్నారు. సో ఇలా అంటే యూటిలిటీ కావచ్చు, హాల్ కావచ్చు, స్పేషియస్ హాల్. ఇంట్లో ఒక 20 members కూర్చున్నా కూడా అంత ప్లేస్ ఉంది. దాంట్లో కూడా ప్రతి రూమ్లో కూడా అలాంటి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా డిజైన్ చేసుకున్నారు వారు కూడా. సో దిస్ ఈజ్ వాట్ వాస్తు మనకి ఇచ్చే గుడ్ రిజల్ట్స్. 1 time ఇన్వెస్ట్మెంట్ పెడతాం కానీ ఇది లైఫ్ టైం మన అవసరాలు తీరేటట్టుగా అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను కలిగించేదే గృహం. థ్యాంక్ యూ.